మచిలీపట్నం నగరంలోని సర్కార్ తోట 6వ డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేకుండా గృహ నిర్మాణం జరుగుతుందని గుర్తించిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత చర్యలు ప్రారంభించారు. ఈ నిర్మాణం శ్రీపతి వెంకటచలంకు చెందినదిగా సమాచారం. స్థానిక ఇన్ఛార్జికు డబ్బులు ఇవ్వకపోవడమే కూల్చివేతకు కారణమని బాధితులు ఆరోపిస్తూ మంత్రి కొల్లు రవీంద్రపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో తాము జనసేన పార్టీ కోసం పనిచేశామని, ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేత కొనసాగిస్తుండగా వైసీపీ పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో పాటు పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎనుకుదురుపేట సి పరమేశ్వరరావు మరియు వైసీపీ శ్రేణుల మధ్య మాటల తూటాలు మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కేదాంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకోటేశ్వరరావు అందిస్తారు. చెప్పండి బాలకోటేశ్వరరావు. మచిలీపట్నం సర్కార్పేట 6వ డివిజన్లో అనుమతి లేకుండా గృహ నిర్మాణం జరుగుతుందని గ్రహించిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు గత రాత్రి నుండి కూల్చివేత చర్యలు ప్రారంభించారు. ఈ కూల్చివేత చర్యల్లో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీపతి వెంకటేశ్వరంకి చెందిన ఈ నిర్మాణానికి కూల్చివేతకు గల కారణాలు ఇక్కడ స్థానిక ఇన్ఛార్జికి డబ్బులు ఇవ్వకపోవడమే కూల్చివేతకు గల కారణం అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర మీద తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి గారి అండదండలతోనే అధికారులు పోలీసులు వ్యవహరిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో మేము జనసేన పార్టీకి పనిచేశామని, పార్టీ తరఫున తిరిగినందుకు మాకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఇది న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం భారీ పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతకు కొనసాగించగా మచిలీపట్నం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులతో పాటు పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎనుకుదురుపేట సి పరమేశ్వరరావు వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర పదజాలం మరింత ఘటనాత్మకంగా మారింది. ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తత మారుతుందని పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలం కక్షపూరితంగానే జరుగుతుందని అటు అధికారులు ఇటు పోలీసులు ప్రభుత్వం కలిసి మాపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ బాలకోటేశ్వరరావు. అదే ఇచ్చారా లేకపోతే ఈ మున్సిపల్ ఇచ్చారు బాబు పోస్టింగ్ మా గవర్నమెంట్ ఎక్కువ
రాజకీయాలు మర్యాద ఇస్తా నీకు మర్యాద